ఓం శ్రీ సాయిరామ్. ఒక చిన్న కథ. భగవంతుని చిరునామా. పంచపాండవులకు వారి సతి ద్రౌపదికి వెంటగా జంటగా ఉండి కాపాడేవాడు శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణునిపై అనన్య భక్తి విశ్వాసములు నిండు సభలో దుర్యోధన దుశ్శాసనులు ఆమెను వివస్త్రణ చేయుటకు పూనుకుని ఉన్న సమయమున ఆమె మహాబలశాలి అయిన భీముని కానీ, సాచి అయిన అర్జునుని కానీ, ధర్మనిరతుడైన యుధిష్ఠిరుని గాని, భవిష్యద్దర్శకుడైన సహదేవుని గాని సహాయం అర్థించలేదు. హే కృష్ణ, హే మాధవ, ద్వారకావాస, పాహిమాం పాహిమాం అని ఆర్తితో ఎలుగెత్తి పిలిచింది. శ్రీకృష్ణుడు ఒక పిలుపుతో పలికేవాడు కదా. అక్షయ వలవలను ప్రసాదించి ఆమెను రక్షించాడు. క్షేత్ర యుద్ధానంతరము ఒకరోజు అందరూ ఆనందంగా ముచ్చటిస్తున్న సమయంలో ద్రౌపది, కృష్ణ, నాకొక చిన్న సందేహం ఉంది. అలనాడు నన్ను కాపాడమని కురుసభలో ప్రార్థించాను. నీవు వెంటనే రాలేదేమి? కొంత జాగు చేశావు కదా అన్న. కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా, అమ్మా, నేనేమి చేసేది? నీవు హృదయవాస అని పిలవక ద్వారకావాస అని పిలిచితివు కదా, మరి నేను ద్వారకకు వెళ్ళి రావాల్సి వచ్చింది. ఇంకా నా శాశ్వతమైన చిరునామాను గుర్తించలే అన్నాడు. అంటే అర్థమేమి? ఈశ్వర సర్వభూతానాం. ఈశ్వరుడు సర్వుల సర్వభూతముల హృదయములయందు అధిష్ఠించి ఉన్నాడు. అదియే భగవంతుని చిరునామా. జై సాయిరాం.